వారికి అందరికి చేరారు. వెళ్ళి, అయ్యా మీ పేరేమిటి, మీ రాజ్యం పేరేమిటి, మీ తల్లిదండ్రుల పేరేమిటి అని చెలికెత్తలు ప్రశ్నించారు. ప్రశ్నించగానే ఆ సమయంలో రాముడు మెల్లగా పైకి ఏమమ్మా, మా రాజ్యం గురించేనా మా గురించేనా? అవునవునయ్యా, మీ పేరేమిటో చెప్పండి, మా అమ్మగారు తెలుసుకొని రమ్మన్నారు. మరి మీ పేరు, మీ వివరాలు, మీ రాజ్యం పేరు, మీ తల్లిదండ్రుల పేరు చెప్పండి. అవునమ్మా, మాది అయోధ్యానగరం, దశరథ మహారాజు గారు మా తండ్రి గారు, మీ నిరుము కూడా రామలక్ష్మణుడు. ఓహో, అయోధ్యానగరం అంటే పరమాన్నం పూజించినంతటనే సత్పుత్రుల యమయో పరమాన్నం తినగానే పిల్లలు పుట్టారంట కదా, అదేనా అయోధ్య? అవునండి, పరమాన్నం తినగానే పిల్లలు పుట్టారు. అంటే రాముడు చిరునవ్వు నవ్వి, ఆ పరమాన్నం తింటే పుట్టినటువంటి పిల్లలు వీళ్ళే కదా, అందుకని ఏమమ్మా ఏమన్నారు, ఏమండి పరమాన్నం సరదీజాసులు కన్నవారలట స్నానాధమి కోరిన పరమానంద ఊరేనా మీ ఊరు అంటే రాముడు అన్నాట తెరమాపుత్రులగా సాధ్యమకు మీ దేశం భూమిలో ధర్మం పుట్టుటయే విన్నప్పటి కదా సత్యమ్మే భామామణి. అదేమిటమ్మా, మీ రాజ్యంలో భూమి లేనుడిని బిడ్డలు పడుతున్నాక నిజమేనా అన్నాడు రాముడు. అంటే సీత నాగలికి తగిలి ఆ బిడ్డలో నుంచి బయటపడినటువంటి బిడ్డ కదా, అందుకని భూమిలో నుండినే పిల్లలు పడుతున్నాయంట, నిజమేనా అన్నాడు. రాముని చతురోక్తులకు చెలికెత్తలు సంతోషించారు. అవునే, దశరథ మహారాజు గారు వారి తండ్రి గారట, ఇన్ని రాముడిట, రావే పెడతాము, నేనే చెప్తాను, నేనే చెబుతాను. పరుగులు తీశారు చెలికెత్తలు. అమ్మ 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 అసగమ్మ, అన్నంత దూరంలో కనబడుతున్నాడే ఆయనే రాముడు అన్నారు అని అనగానే మొదలెంట మాటగా పొంచి నిలబడి రాముని వంక తదేక దృష్టితో చూస్తూ సిగ్గుపడి అక్కడి నుంచి ప్రక్కకు తొలగిందట. ఎప్పుడైతే ఈమె ప్రక్కకు తొలగిందో లేదో ఒక మెరుపు